ఈరోజు మనం నల్ల కారం టేస్టీగా యమ్మీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది అన్నంలోకి వేడి వేడి వేసుకొని తింటే అద్భుతం. Hello guys, welcome back to BMRP Kids Rocks channel. How are you all? So let's get into the video. ముందుగా ఒక బాండీ తీసుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొన్ని ఎండుమిర్చిని యాడ్ చేయండి. ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. సో చూస్తున్నారు కదా, ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా కొరియాండర్ సీడ్స్ అలాగే క్యూమిన్ సీడ్స్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి, అటు ఇటు తిప్పుకుంటూ. సో వీటిని ఇలా ఫ్రై చేసుకొని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. వీటన్నిటిని ఫ్రై చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చక్కగా ఫ్రై చేసుకున్నాం కదండి, పెళ్ళపెళ్ళలాడుతూ ఉండాలి ఇవన్నీ. సో వాటిని మిర్చిని కానీ ధనియాలని కానీ పెళ్ళపెళ్ళలాడుతూ ఉండేలాగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేయండి. తర్వాత దీనిలోకి వెల్లుల్లిపాయల్ని యాడ్ చేయండి. దీనికైతే ఒక వెల్లుల్లిపాయని తీసుకొని యాడ్ చేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోండి. అంతేనండి, నల్ల కారం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ నల్ల కారం హెల్త్కి చాలా మంచిదండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇంకా సూపర్ ఇష్టంగా తింటాను. నెయ్యి, కారపొడి, పప్పు సూపర్ కాంబినేషన్ అనమాట. నాకైతే ఫేవరెట్ కాంబినేషన్. సో ఈ కారం ఎలా చేయాలో చూసేసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ కారప్పొడి అనేది 1 or 2 months చక్కగా నిలవ ఉంటుందండి. మీరు దీన్ని చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మీరు వాడుకోవచ్చు. సో మరికొన్ని వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి. వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, లింక్స్ అన్నీ ఒకసారి వెళ్ళి చూసేయండి. మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము మీకోసం మరికొన్ని రుచికరమైన వంటకాలు చూపిస్తూనే ఉంటాము. సో ప్రస్తుతానికి మా ఛానల్ ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. See you all in next video. Bye bye.